హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావంను అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావడం వల్ల ప్రయోగం వైఫల్యం చెందినది. ఇందులో పరతంత్ర చరం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4, విద్యార్థి సాధన. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలలో స్వీయ భావన లేదా ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆన్సర్ ఆప్షన్ 2, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. కోల్బర్గ్ ప్రకారం శిక్షణ తప్పించుకోవడానికి పిల్లల విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1, పూర్వ సంప్రదాయ స్థాయి 1వ దశ. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ ఆప్షన్ 4, శ్రమశీలత న్యూన్యత. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో శాబ్దిక పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 4, బినే స్థైమన్ ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. క్యూములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2, గట్మన్. నెక్స్ట్ క్వశ్చన్. రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతన్ని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం. ఆన్సర్ ఆప్షన్ 4, పరిహారం. నెక్స్ట్ క్వశ్చన్. బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 2, పరిహార. నెక్స్ట్ క్వశ్చన్. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1, స్టీఫెన్ కోరే. నెక్స్ట్ క్వశ్చన్. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4, మాస్లో. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. ఆన్సర్ ఆప్షన్ 1, పూరణ నియమం. నెక్స్ట్ క్వశ్చన్. విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్ స్మృతి. ఆన్సర్ ఆప్షన్ 2, క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. కార్యసాధక నిబంధన సిద్ధాంతంను ఇలా కూడా అంటారు.
ఆన్సర్ ఆప్షన్ 1 పరికరాత్మక నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. ఆన్సర్ ఆప్షన్ 3 బంధురా. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కీ ప్రకారం క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా. ఆన్సర్ ఆప్షన్ 1 వివేచన. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 చార్లెస్ జెడ్. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన వక్రంలో చివరి దశ. ఆన్సర్ ఆప్షన్ 3 శారీరక హద్దు. నెక్స్ట్ క్వశ్చన్. సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ. ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3 గిల్ఫర్డ్. నెక్స్ట్ క్వశ్చన్. డిస్గ్రాఫియా అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 రాతపరమైన వైకల్యం. నెక్స్ట్ క్వశ్చన్. అనిర్దేశిక మంత్రణం గురించి సరైన వాక్యం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రకమైన న్యాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 జోక్యరహిత న్యాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఇన్పుట్ డివైస్. ఆన్సర్ ఆప్షన్ 1 సెన్సార్. నెక్స్ట్ క్వశ్చన్. LAN విస్తరణ రూపం. ఆప్షన్ 4 లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్. RTE 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు. ఆన్సర్ ఆప్షన్ 1 25%. నెక్స్ట్ క్వశ్చన్. NCF 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తర్వాత తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 2. నెక్స్ట్ క్వశ్చన్. NEP 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 1 2025.
నెక్స్ట్ క్వశ్చన్. జగనన్న విద్యా కానుక క్రింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 3 3 జతలు. నెక్స్ట్ క్వశ్చన్. దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2 2017. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గురించి పరిశోధనలు చేసిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 బామ్రిన్ అండ్ మరియు బ్లాక్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.